ఇది బొబ్బరి పప్పు అండి. ఇది రోట్లో మిక్సీలో కంటే రోట్లో రుబ్బుకుంటే బాగుంటుంది. ఇది ఇందులో ఎల్లిపాయలు, అల్లము, ఉల్లిగడ్డ, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి గారెలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి చూసి నాకు లైక్ కొట్టండి. టర్న్ చేయి శ్రీకర్, అవి చిన్నగా మీద పడుతుంది నూనె. అలా కాదు. వెయిట్ శ్రీకర్, నువ్వేం చెయ్యకు. ఏ మీద పడుతుంది నూనె. వద్దు, నువ్వు చెయ్యకు, అమ్మ చేస్తుంది. ఉండు. దిస్ ఇస్ నాట్ కనుమరే. మా అమ్మమ్మ గారెలు చేస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. మా అమ్మ గారెలు చేస్తుంది. ఆమె మీ అమ్మ కాదు, మా అమ్మ. మా మమ్మీ వాళ్ళ అమ్మ. నీకు అమ్మమ్మ. మా అమ్మమ్మ గారెలు చేస్తుంది. చూస్తేనే ఇంకా తినాలి అనిపిస్తుంది. చూస్తేనే ఊరిపోతా నెక్స్ట్ నోరు ఊరిపోతా ఉంది. మీరు మళ్ళీ ట్రై చేసి చూడండి. నేను ఇదంతా రికార్డ్ చేస్తున్నాను. చూసి చూసి టేస్ట్ చేసి మనోళ్ళకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు చెప్పమ్మా. సబ్స్క్రైబ్ అను. లైక్ చేయండి. మా మనోళ్ళకు తిని చూసి మళ్ళీ మీరు చేసుకోండి ఇంట్లో. సబ్స్క్రైబ్ అను. ఏం కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇంకా కామెంట్ కూడా చేయండి. బాగుంటే మేము కూడా కామెంట్ చేస్తాం, మీరు కూడా చేయండి. నువ్వేం చేస్తున్నావు జెన్నీ? తింటావా, చేస్తావా? నేను తింటే ఇంకెంత బాగుంటుందో. అవునా? తిని చూడు.